Let's welcome the successful producer Dilraju Garu on stage. So Supreme, Subramanyam for Sale లాంటి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ మూవీస్ ని సాయిధరం తేజ్తో మనకు అందించిన ప్రొడ్యూసర్ దిల్రాజు గారు. వెల్కమ్ సార్. ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తేజు గురించి సినిమా చూసినప్పుడు తేజు గుర్తుకొచ్చాడు పర్సనల్ లైఫ్లో కూడా. తన ఫస్ట్ సినిమా కంప్లీట్ కాలేదు, చాలా డిస్టర్బ్లో ఉన్నప్పుడు నేనేదో పిలిచి కేరింత సినిమా చేద్దాం తేజు అని పిలిచాను. ఆ రోజు తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్, అంటే కేరింత సినిమా మేము చేయలేదు తేజుతో, కానీ ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఉన్న ఒక హ్యాపీనెస్ ఈ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ అయిన తర్వాత అది నాకు కనిపించింది. సో అంటే ఒక సక్సెస్ అనేది ఒక ఎంత అది కిక్ ఇస్తుంది అంటే అది మాకు తెలుసు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోతాం, ఆ రోజు మార్నింగ్ షో అయిపోయిన తర్వాత చాలా డిస్టర్బ్లో ఉంటాం, అది మాకు మట్టుకే తెలుసు. అదే సక్సెస్ వస్తే ఫోన్ కాల్స్ వస్తుంటే ఆ ఎనర్జీ మా సినిమా వాళ్ళకి మామూలుగా ఉండదు. సో మళ్ళీ మా తేజ్కి ఈ చిత్రలహరితో సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. తేజు కీప్ ఇట్ అప్, మళ్ళీ వెనకకు తిరిగి చూడొద్దు, ఇక మళ్ళీ ఫెయిల్యూర్ అనేది దరిదాపులోకి రాకూడదు. అండ్ కిషోర్ తన ఫస్ట్ సినిమా చూసినప్పుడే ఎంత అందంగా రాశాడంటే ఆ సినిమా సింపుల్ స్టోరీ తీసుకుంటూ సింపుల్ క్యారెక్టరేషన్ని డిజైన్ చేస్తూ ఆ హీరోలకు ఆ క్యారెక్టరేషన్ అడాప్ట్ చేస్తూ అద్భుతంగా చేస్తున్నాడు. సో తన 3 సినిమాలు అలాగే సింపుల్ సిటీగా చేసిన సినిమాలే. కిషోర్ ఆల్ ది బెస్ట్. ఇంకా సరిపోలే, యాక్చువల్ నాకైతే నీ స్టామినాకు ఇంకా సరి అయిన సక్సెస్ రాలేదు. మొన్న పర్సనల్గా చెప్పాను, ఇప్పుడు స్టేజ్ మీద చెప్తున్నాను. నెక్స్ట్ నువ్వు కొట్టే బాల్ బౌండరీ బయటపడాలి. సో కీప్ ఇట్ అప్. అండ్ మైత్రి మామూలు అదృష్టవంతులు కాలేదు. ఇండస్ట్రీకి రాగానే 3 బ్లాక్ బాస్టర్లు కొట్టడం అంటే అది ఎవరికి సాధ్యం కాదు. అంటే సక్సెస్ రావడం వేరు, అలాంటి సినిమాలు కుదరడం వేరు. సో మైత్రి మూవీ మేకర్స్కి చిన్న ఒక స్పీడ్ బ్రేకర్తో మళ్ళీ దాటేశారు. సో నేను స్పీడ్ బ్రేకర్ ఎందుకంటానంటే నేను చాలా స్పీడ్ బ్రేకర్లు దాటాను. సక్సెస్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఒక జర్క్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? మన బైక్ నడికేటప్పుడు ఎందుకు జర్క్ వస్తుంది? ఏదో గొంత పడడమో స్పీడ్ బ్రేకర్ రావడమో. అలాంటిదే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ స్పీడ్ పెంచవచ్చు. మైత్రికి కూడా అలాగే మధ్యలో లాస్ట్ వచ్చిన సినిమాలు వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ ఈ సినిమాతో వాళ్ళు కూడా ట్రాక్లోకి వచ్చారు. ఇంకా మా సునీల్ ఇందాకే తిడుతున్నాను అంటే సునీల్ ఆర్టిస్ట్ కాకంటే ముందు నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు పంజగుట్ట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రూమ్కి వెళ్తున్నప్పుడు అక్కడ పక్కన ఉంటూ కామెడీ చేసి నవ్వించేవాడు. అరే భలే మాట్లాడుతున్నామని. సడన్గా నువ్వే కావాలతో స్టార్ అయిపోయాడు. మళ్ళీ పాపం హీరోగా వచ్చాడు. నేను ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ సక్సెస్లోకి వచ్చావు. ఫైనల్గా మనకు కావాల్సింది సక్సెస్. అందరి లైఫ్లో ఎవరికైనా మనకు కావాల్సింది సక్సెస్. అదే ఈ చిత్రలహరి సక్సెస్. ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరం మళ్ళీ ప్రతి ఒక్కరం సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా సక్సెస్ ఎలా కొట్టాలో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.